అవునండి, కరెక్ట్. యా. సింపుల్ మోడ్ అఫర్మేషన్స్ ఇలా 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 వ్యవస్థ ఉంటుంది, ఇట్లా ఉంటుంది అని వాడికి అఫర్మేషన్స్ రోజు ఇస్తే రోజు పొద్దున్న చేసుకుంటాడు. సంధ్యావందనం మొత్తం అఫర్మేషన్సే. ఆహా. ఓకే. అర్థమైంది, సంధ్యావందనం మొత్తం అంతా అఫర్మేషన్సే ఉంది. అందుకే పిల్లల్ని కంపల్సరీ సంధ్యావందనం చేయించేది. అందుకే సంధ్యావందనం చేసుకున్నావా లేదా అనేది అడిగేవాళ్ళు పూర్వం. అర్థమైందండి, చేసుకోలేదు అని చెప్పాడంటే వాడు అయిపోయాడు. గురువు గారు, ఈ సంధ్యావందనం అనేది బ్రాహ్మిన్స్ మాత్రమే చేస్తారు కదా, అందరూ చేయొచ్చు, మిగతా అందరూ చేయొచ్చు. అందరు చేయొచ్చా? అవన్నీ అబద్ధాలండి. బ్రాహ్మిన్స్ మాత్రమే చేస్తారు, బ్రాహ్మిన్స్ మాత్రమే, ఎందుకు బ్రాహ్మిన్స్ మాత్రమే చేస్తారు? అందరికీ ఉంది సంధ్యావందనం. రావణాసురుడు చేయలేదా, రాక్షసుడు? ఉం? అందరూ చేయాలి సంధ్యావందనం. ఎక్కడ ఎక్కడ లేనివి ఇవన్నీ బ్రాహ్మణులు మాత్రమే చేస్తారు. ఎందుకు బ్రాహ్మణులు మాత్రమే? అట్లా ఏం లేదు, అందరూ చేయొచ్చు. అందరూ యజ్ఞోపవీతం అర్హత ఉంది అందరికి. ఆడవాళ్ళు కూడా సంధ్యావందనం చేసేవాళ్ళు పూర్వం. ఆ కమ్యూనిటీ వాళ్ళకి కంటిన్యూ వస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదు కాబట్టి. ఏం ఏం లేదు ఇక్కడ. ఏంటంటే వీళ్ళు ఏంటంటే కుల వృత్తి కాబట్టి వాళ్ళు కంటిన్యూ చేశారు. మిగిలిన వాళ్ళు మారుతున్నారు కాబట్టి వాళ్ళు చేయలేకపోయారు అంతే. అంతేగాని వేదం అందరిని సమానంగా చూస్తుంది. అంటే ఇంత ముందు ఈ మంత్ర పుష్పం ఆడవాళ్ళు చదవకూడదు అని అంటారు, అది కరెక్ట్ అవునా కాదండి? అదేం లేదు, అందరూ చదవచ్చు, అచ్చా. అందరూ చదవచ్చు. అందరికీ వేదాధ్యయనం హక్కు ఉంది, అందరూ చదవచ్చు. వేదంలో చెప్పిన స్త్రీ వేరు. ఉమ్. అర్థమైంది, వేదంలో చెప్తున్న స్త్రీ పురుషుడు, పురుషుడు వేదంలో చెప్పిన పురుషుడు పురుషుడు కాదు, అచ్చా. వేదంలో చెప్తున్న స్త్రీ స్త్రీ కాదు. అచ్చా, ఓకే, అక్కడ పొరపడుతున్నాం. అక్కడ పొరపడుతున్నారు. స్త్రీకి అర్హత లేదు అంటే అక్కడ స్త్రీ స్త్రీ కాదు, మనల్ని అనట్లేదు, మన సమాజంలో ఉండే స్త్రీలను అనట్లా. ఉమ్. అలాగే పురుష అనగానే సమాజంలో ఉండే పురుషులను అనట్లా. ఉమ్. వేదం దృష్టిలో మనం అందరం స్త్రీలమే. అచ్చా, ఓకే. తోడు స్త్రీ, పురుషుడు అంటే వాడే, ఆ స్వామి నారాయణుడు. అర్థమైందండి, పురుష అనగానే మేమే పురుషులం అనుకోకూడదు. పురుష అంటుంది నారాయణుడు, విష్ణువు. అర్థమైందండి, పరబ్రహ్మన్. అది ఆయన ఒక్కడే పురుషుడు, మిగతా అంతా స్త్రీయే. అది వేదం యొక్క సైకాలజీ, వేదం యొక్క దృష్టి అలా ఉంటుంది. దాన్ని సరిగ్గా అర్థం చేసుకొని పర్ఫెక్ట్ గా చెప్తే అందరం బాగుపడతాం. అర్థమైందండి, బాగుందండి. యా. ఆ ట్రాన్స్లేషన్స్ సరిగ్గా రావు. మేము పురుషులు అంటే మాకు అధికారం ఉండాలి, స్త్రీకి అసలు అర్హతలే లేవు అన్నట్టుగా ట్రాన్స్లేషన్ చేస్తే అది ట్రాన్స్లేషన్ చేసిన వాడి తప్పు. కానీ వేదం ఎందుకు తప్పు చేస్తుంది? ట్రాన్స్లేషన్ నీకు సరిగ్గా రాలా, సంస్కృతం నీకు తెలియదు, భాష తెలియదు నీకు. వేదం ఎప్పుడు అందరినీ సమానం, అందరూ స్త్రీలే దాని దృష్టిలో. అర్థమైందండి, అందరినీ స్త్రీలు అన్నాక ఇంకా వీళ్ళకి హక్కు ఉంటుంది వీళ్ళకి హక్కు లేదని వేదం ఎందుకు చెప్తుంది? ఇది యాక్చువల్ గా నేను మీ దగ్గర వింటున్నాను. అంటే ఈ డిస్టింగ్విషన్ స్త్రీ పురుషుడు అంటే చాలా మంది చెప్పేది భాష్యం ఏంటంటే పురుషుడు అంటే మామూలు పురుషుడు, బట్ మీరు చెప్పింది కరెక్ట్ గా యాప్ట్ గా. పురుష సూక్తమే ఉంది మనకి, కనపడేదంతా పురుష సూక్తం. ఉమ్. స్త్రీ సూక్తం. ఆ, పురుషుడు అంటే స్వామి ఒక్కడే, వెంకటేశ్వరుడు ఒక్కడే, నారాయణుడు ఒక్కడే, మిగతా అంతా స్త్రీయే. అర్థమైందా, అందులో నో డౌట్, క్వశ్చనే లేదు. ఆయన అందుకే ఇక స్వామివారు అనేది నాథుడు అనేది అందుకే కదా. అవును, అవును. అంతేనా కదా, ఆయనే పురుషుడు. అది వేదం యొక్క స్థాయి. అది మనం అందరినీ స్త్రీలు అన్నాక మీకు ఇది అర్హత లేదు మీకు అది అర్హత ఉందని ఎట్లా అంటావు? అందరికీ యజ్ఞోపవీత ధారణ అర్హత ఇచ్చింది, అందరినీ సంధ్యావందనం చేసుకోమంది. కాకపోతే ఏంటంటే వాళ్ళ వృత్తులు అనేవి ఇబ్బంది పడుతారు అని చెప్పి బ్రాహ్మణుడు అయితే వాడు 6 ఏళ్లకే 4 ఏళ్లకి 5 ఏళ్లకే యజ్ఞోపవీతం వేసుకోవాలని చెప్పింది. క్షత్రువులను అయితే 10 ఏళ్ళు 11 ఏళ్ళు అప్పుడే వేసుకోవాలని చెప్పింది. ఇంకొంచెం స్థాయి ఉండే వాళ్ళనేమో 15 ఏళ్ళకి 16 ఏళ్లకే వేసుకోమని చెప్పి, కొంతమందికి 20 ఏళ్లకే వేసుకోమని, వాళ్ళ వాళ్ళ జీవన విధానాలను బట్టి. అదే వృత్తిపరంగా కులాలు ఏర్పడ్డాయి, ఉమ్, ఉమ్. వర్ణాలు. అంటే వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ స్థాయిల్ని బట్టి అర్థం చేసుకునే అవగాహన ఆ టైంకి వస్తుంది కాబట్టి వాళ్ళని ఆ టైంలో సంధ్యావందనం చేసుకోమని చెప్తుంది. అంతేగాని ఎవరిని సంధ్యావందనం చేయకూడదు, బ్రాహ్మణులు మాత్రమే. ఏంది బ్రాహ్మణులకి ఏమీ లేదు ఇక్కడ. వీరికేమో బ్రాహ్మణులు బ్రాహ్మణులు అంటారు, ఏముంది అక్కడ? విధి విధానాలు వాళ్ళకి తెలుస్తాయి, మిగతా వాళ్ళకి తెలియదు. ఏమీ లేదు, అంతే. ఏమీ లేదు, అట్లా ఏమీ లేదు.
భగవంతుడికి అందరూ సమానమే. నమస్కార ప్రియో భాను. నమస్కారం మంచిగా నమస్కారం పెడితే చాలు భగవంతుడు పడిపోతాడు. దానికి ఏంటి విధి విధానాలు? ఉం? మీరు గట్టిగా నమస్కారం చేయండి సూర్యుడికి రోజు. అంతకు మించి పూజలు ఉంటాయి, అంతకు మించి యజ్ఞాలు ఉంటాయి. అవును. ఊరికే ఇవన్నీ వచ్చినాయి విధి విధానాలు ఏమీ లేదు అక్కడ. భగవంతుడి ముందు అందరం పిల్లలమే, చిన్న పిల్లలం, పసిపిల్లలం. ఏం చేస్తాం, దోషాలు ఏం చేస్తాం, తప్పులు ఏం చేస్తాం, ఇవన్నీ బిల్డప్ మాటలు. అర్థమైందండి? మనకి రియాలిటీ అర్థం కాదు. భగవంతుడు అనేవాడు మనకి తండ్రి, మనం వాడికి బిడ్డలం. అర్థమైందా? మనం ఏం చేసినా కూడా అది క్షమిస్తూనే ఉంటుంది. ఆ దైవం అనేది క్షమిస్తూనే ఉండాలి. అర్థమైందా? సృష్టి క్షమించదు. మళ్ళీ విశ్వం వేరు. అర్థమైందా? యా యా అవును. విశ్వం అనేది మనం ఎలా రెస్పాండ్ అవుతామో అది అలా రెస్పాండ్ అవుతుంది. మనం తంతే తంతుంది, గట్టిగా తంతుంది. మనం చిన్నగా తంతే మన శక్తితో చిన్నగా తంతాం, దాని శక్తితో గట్టిగా తంతాం. ఈ ఎఫర్మేషన్స్ మంచికి చెడుకి కూడా ఉపయోగపడతాయండి. జనరల్ గా వీళ్ళు చెడుకు మీరు అఫర్మేషన్స్ యూజ్ చేయాలి. చేయరు. అంటే నేను జనరల్ గా అడుగుతున్నా. అంటే నేనని కాదు, జనరల్ గా వీళ్ళు అఫర్మేషన్స్ చెడుగా యూజ్ చేయలేము. ఓకే. అఫర్మేషన్ అంటేనే పాజిటివ్ వేలో మిమ్మల్ని ప్రభావితం చేయడానికి ఉపయోగించేది అఫర్మేషన్ సైన్స్. ఓకే ఓకే. చెడుగా యూజ్ చేసేది చెడుగా ఎలా యూజ్ చేయొచ్చు? ఈ అఫర్మేషన్స్ సైన్స్ తో నువ్వు ఒక పూర్తి స్థాయి ఎనర్జీ స్థాయిని పట్టుకో. అవును. అర్థమైందండి? ఈ అఫర్మేషన్స్ తో ఒక అల్టిమేట్ ఎనర్జీ స్థాయిని నువ్వు అందుకోవాలి. నువ్వు ఎప్పుడైతే అల్టిమేట్ ఎనర్జీ స్థాయిని అందుకుంటావో ఆ ఎనర్జీతో నువ్వు ఏదన్నా సరే అప్పుడు నువ్వు యూనివర్స్ లాగా ఉంటావు. యూనివర్స్ తో సమానంగా. అవును. నీకెవరన్నా సరే చెడు చేయాలనుకున్నా, నీకెవరన్నా వ్యతిరేకంగా అవ్వాలనుకున్నా వాళ్ళని యూనివర్స్ క్షమించదు. ఓకే. అది రామాయణం. అర్థమైంది? అంటే ప్రొటెక్షన్ లాగా ఒక యూనివర్స్ అనేది నిన్ను ఒక ప్రొటెక్టెడ్ వేలో చూసుకుంటూ ఉంటుంది. నీకు ఎవరన్నా సరే చెడు చేయాలనుకున్నా, నీ వైపు ఎవరన్నా వ్యతిరేకంగా వచ్చినా సరే ఆగు అంటుంది. అదే కరెక్ట్. ఆరా అంటారు. అలా ఉంటుంది. బాగుంది. సో ఇది విశ్వశక్తికి సంబంధించిన వ్యవస్థ.